కాల్స్ ఎందుకు చేస్తారంట వాళ్ళు? మనీ, డబ్బులు, జల్సా, హ్మ్. అదే జీవితం అనుకుంటున్నారు. హ్మ్. మనుషులు తెలివైనోళ్ళు అయ్యే వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు. హ్మ్. ఈ మధ్యన కొంచెం మనుషులు ఇదయ్యారులే, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ట్రూ కాలర్ పెట్టుకుంటున్నారు కదా, ట్రూ కాలర్ అదే. వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఇంకా సగనాగిపోయినాయి. ఆ! అందుకే తెగించి ఫేక్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తున్నట్టున్నారు. వాట్సాప్లోకి వచ్చారు ఇప్పుడు. ట్రూ కాలర్ చేస్తుంటే నా కొడుకులు లిఫ్ట్ చేయట్లేదు. డైరెక్ట్ వాట్సాప్‌లో దూరారు. ఉమ్, అలాగా. అదే ఇది చేద్దామని, నీకేమైనా ఫోన్ వచ్చిందే లిఫ్ట్ చేయొత్తేమో చెప్దామని, ముంబై కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇలా చేస్తానని చెప్పి అంటది, కొంచెం జాగ్రత్త పడు అని చెప్దామని నీకు ఫోన్ చేశాను. నువ్వు గబుక్కున మళ్ళీ ఆధార్ కార్డు ఇచ్చేసి ఓటీపీ ఇచ్చేసి గుర్తులు నింపేసుకొని అయ్యి బాబు నా మీద పార్సల్ నేను పంపించాను అనుకుంటా, మళ్ళీ పార్సల్ నేను ఇక్కడే ఉన్నాను, దుబాయ్ వెళ్ళలేదు. అదే నీకు చెప్తామని, మళ్ళీ నువ్వు డబ్బులు పోగొడేసుకుంటావని. మనకెవరు చెప్తారులే. మనకు మంది అలవాటే లేదు, డ్రగ్స్. అదే. డ్రగ్స్ తెప్పించుకోక మనకి అక్కడి నుంచి తెప్పించుకోవాలంటే దుబాయ్ నుంచి ఇక్కడ దొరకవా? షుగర్